కుద్ది అది కాదు సార్ మేము పీకి పీకి మొత్తం దొబ్బింది. అది కాదు సార్ తన కాలేజ్ క్రౌడ్ నేను ఫ్యామిలీ క్రౌడ్. నేను ఫ్యామిలీ క్రౌడ్ లేదా? నువ్వు ఫ్యామిలీ క్రౌడ్ కాదు నాది ఫ్యామిలీ. వారిని అనిలే ఇంకా నాది 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 ఇద్దరిద్దరే ఎక్కడ దొరికారమ్మా నువ్వు? చెన్నై పంజాబ్. ఇది చెన్నై అది పంజాబ్. ఆనా నువ్వు ఆనా ఆనా ఆపపోతే నాకు. సార్ యాజ్ బొబ్బిల్ రాజు నా ప్రిడిక్షన్ ఏంటి? బొబ్బిల్ రాజు కాదు, బొబ్బిల్ రాజా. పక్కన రాజు గారు అక్కడ ఉన్నారు, బొబ్బిల్ రాజా. అదే దాంట్లో యాక్షన్, అడ్వెంచర్, లవ్, రొమాన్స్, కామెడీ ఇవన్నీ కాంబినేషన్ ఉన్నాయి. ఈ సంక్రాంతికి వస్తున్నలో కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, వైఫ్ తో ఫ్యామిలీ, నీతో రొమాన్స్. అయితే వైఫ్ తో రొమాన్స్ లేదా? రొమాన్స్ లేకుండా నలుగురిలోనే కట్టానే. బా చంటి ఏంటి చంటి ఆ పాత్రలో ఉండాలి. అయ్యో 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 సార్ చంటిగాడికి ఒక క్వశ్చన్ సార్. అడుగు. బా నువ్వేమో దాంతో ఉన్నప్పుడు క్లీన్ షేవ్, కూలర్స్, బాగా స్మార్ట్ గా టీ షర్ట్ భలే ఉన్నావు. ఇది నాతో చూడు, కళ్ళు చూడు, కట్టం. ఏంది బావా లుంగి? ఏంది బావా ఈ అన్యాయం? భాగ్యం లేడీస్ కి గడ్డు అంటే బాగా ఇష్టమే. మన మీలో గురించి చెప్పాలంటే బొబ్బిల రాజు గురించి చెప్పాలంటే బొబ్బిల్ రాజా గురించి చాలీ చెప్పండి అడుగుతావు. బొబ్బిల్ రాజాలాగా అడుగు. మరి పోజాలు ఉండు. చాలీ చెప్పలేం. అనిల్ సార్ అడిగేది సరిగా అడగమని. బొబ్బిల్ రాజా గారు మాట్లాడితే చాలా చెప్పి అయ్యో అది ఎనర్జీ అలా ఉండాలి. అరే చంటి, వచ్చిన దగ్గర నుంచి నీ ఓవర్ యాక్షన్తో మమ్మల్ని సాగుకొడుతున్నావు. రే నువ్వు ఎక్కువ పెర్ఫామ్ చేయకు. మహాదేవ్ నాయుడు తెలుసుగా? తెలుసు. నెక్స్ట్ రౌండ్ ఆ మీమ్స్ రౌండ్ ఉంది కదా. సరే ఇప్పుడు ఏం లేదు, మీకు కొన్ని మీమ్స్ చూపిస్తాం. ఆ మీమ్స్ని మీరు గెస్ట్ చేయాలి. చంటిగాడు మీతో కొంచెంసేపు ఆడుకుంటాడు, ట్రై చేయండి. ఇదిగోండి ఫస్ట్ మీమ్. ఫస్ట్ మీ నే బీటేస్తా వాటేస్తా, నీకేంట్రా? నీ అక్క నీ చెల్లె. సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇదెందుకు తెలీదు? అదిదా సార్, అదిదా సార్. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ సార్. షాక్ అయ్యావా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసు. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం మనకు మస్తు తెలుసు. మహాదేవ నాయుడుగా ఈ జనవరి 14 వెంకటేష్ గారు ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. వాటిలో కొన్ని పాత్రలు మేము ఇక్కడ ట్రై చేసాం.